మొట్టమొదటగా మన ప్రియతమ గురువురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదిక అలంకరించిన ట్రస్టీస్కు, ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ధ్యాన మహాయాగం ఎందుకు చేశాం ఎవ్వరు చెప్పలేరు. అప్పటి నుంచి నేను టీవీ చూస్తున్నాను. రామాయణం అంతిని రాముడు సీత అడుగుతున్నారు. ప్రపంచ శాంతికి, ఈ భూమండలం అంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక ఏకైక ధ్యేయంతో అశ్వమేధ యాగం లాంటి పత్రిజీ ధ్యాన మహాయాగం చేసుకున్నాం. మనం అందరం గొప్ప మహానుభావులం. మామూలు వ్యక్తికి సాధ్యం కాదు. పూర్వపు రోజుల్లో రాజులు చక్రవర్తులు చేసే పనిని అలాంటి యాగం పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతికి అత్యంత అద్భుతంగా నిర్వహించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు, ప్రతి అందరికీ హైదరాబాదు ట్రస్ట్ తరపున చైర్మన్గా శతకోటి వందనాలు. అది 2023 అయిపోయింది. 2024లో ఏం చేద్దాం? అందుకే నాకు మైక్ ఇస్తే మీకు మళ్ళీ ప్రశ్నలు ఇస్తాను. 2024లో నేను ఫస్ట్ తారీఖు, ఎందుకంటే మీరు నన్ను కూడా అడగాలి. ఈసారి అంతా వీసావి మీరేం చేస్తారు, నేనేం చేస్తాను ఇప్పుడు చెప్పడం కాదు. క్వశ్చన్, నేను క్వశ్చన్, మీరు క్వశ్చన్. నేను 1వ తారీఖు నుంచే పని మొదలు పెట్టాను. వచ్చాను, మళ్ళీ రివ్యూలు, అన్నదానం కమిటీ మీటింగ్ పెట్టాం, హోల్ డే పెట్టాం. హనుమంతరాజు గారు కూడా వచ్చారు. తర్వాత ట్రస్ట్ను మొత్తం ఎలా రిఫార్మ్ చేయాలి. అందరు అంటున్నారు ట్రస్ట్ వాళ్ళు. ఆ మాట అనకండి దయచేసి, ఏదో పాకిస్తాన్ వాళ్ళగా అంటున్నారు. ట్రస్ట్ వాళ్ళు. మేము కూడా అంతా ఒక్కటే కుటుంబం. ఎందుకంటే అది గవర్నమెంట్ పోస్ట్లో 11 మంది ఉండాలి కాబట్టి కాదు నా లెక్కలు. ఇక రోజు నుంచి అందరము ట్రస్టీలమే, అందరము ధ్యానులమే, అందరం పత్రిజీలమే. ట్రస్ట్ వాళ్ళు అంటే ఇంటుంటే నాకు కొద్దిగా బాధ ఉంది. దయచేసి అనకండి అన్నమాట. అదేమైందంటే వేరు చేసినట్టు ఇది. మేము కూడా ధ్యానం అనే కులంలోనే ఉన్నాం, అవునా? ఒకటి కాబట్టి అట్లా మొత్తం ట్రస్ట్ను వర్కింగ్ సిస్టమ్, పిఎస్ఎస్ మూమెంట్ మొత్తం మనం హైదరాబాద్ ట్రస్ట్ కాదు ఇది. మొత్తం ఈ మూమెంట్ను ప్రపంచమంతా ధ్యానమయ్యే వరకు, ధ్యాన జగత్ అయ్యే వరకు, శాకాహార జగత్ అయ్యే వరకు, పిరమిడ్ జగత్ అయ్యే వరకు అనడానికి బాగుంది. వెనక బ్యాక్ వర్క్ చేసేదంతా కైలాసపురం నుంచే హైదరాబాద్ ట్రస్ట్కే సాధ్యం. ఎందుకంటే పత్రి గారు మనకు హెడ్ క్వార్టర్ చేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ మాస్టర్స్కి అది ఒక గొప్ప వరం. ధ్యాన జగత్ నిర్మాణంలో అది మన ప్లేస్ నుంచి జరగడం ఇంకా మనకు. అయితే 2024లో చాలా రిఫార్మ్ చేస్తున్నాం. మీరు చాలామంది తెలుసు, కైలాసపురికి వస్తే ఎవరు పట్టించుకోరు. ఫ్యాక్ట్, అది ఒప్పుకుంటున్నాను నేను. అందుకే దానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఫస్ట్ ఈసారి ఇయర్ ఆఫ్ సేవ, ఈ సంవత్సరం ఒక 10,000 మందిని సేవ సైనికులను తయారు చేయాలని ఒక లక్ష్యంతో ఈరోజు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉదయం నుంచి 3 క్లాసులు తీసుకొని చెప్పడం. అదే ఈ సంవత్సరం అంతా సేవా టీం డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం ఏదో మీటింగ్ పెట్టాం. మీరు మన సాంబశివరావు గారికి ఇన్ఫార్మ్ చేయండి. సుజాత మేడం ఎన్ని రోజులు కైలాసపూర్లో ఎన్ని రాత్రులు ఉంటుంది అని ప్రశ్న. 2 రోజులా 3 రోజులు? ఇప్పుడు అరుణ మేడం 7 రోజులు ఉంటాయని మాట ఇచ్చింది, అవునా? 7 రోజులు ఉండాలి అంతా. ఈసారి కంప్యూటరైజ్ చేసినాం, తప్పించుకోనికి ఛాన్స్ ఉండదు. ఎవ్రీథింగ్ మేడం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది ఫోటోలతో సహా ఉంటుంది. అలా గేట్ కానీ ఫోటో కొట్టేస్తారు. కాబట్టి ఇది చాలా ఆలోచించండి అమ్మ. ఎందుకంటే మనం మొత్తం ఈ ఆర్గనైజేషన్ని ప్రపంచానికి తీసుకెళ్ళాలి. ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? 11 మంది అయ్యే పని కాదు అది. అందరం ట్రస్టీలమే. ఈసారి ప్రతి ఒక్కరు సేవలో రోజు మీకు వీలు చిక్కినప్పుడల్లా, వీలైనప్పుడల్లా దయచేసి కైలాసపురికి రండి. ముఖ్యంగా మహిళలకు మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీ తల్లిగారి ఇళ్ళని కూడా చెప్పాను. కాబట్టి మీ అమ్మ దగ్గరికి రోజు వచ్చినా నష్టం లేదు. ఇప్పుడు తండ్రి గారు కూడా అక్కడనే ఉన్నాడు. హాయిగా రండి. ఇంత హైదరాబాద్కు దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు సేవలో పాల్గొందాం. ఈసారి ఇంకొక కొత్త డెవలప్ చేసాం. సర్వీస్ అనేది ఒక స్కార్ప్ ఉంటుంది, చూశారు కదా మన సేవాదాలు ఎలా కట్టుకుంటారు, ఒక డిజైన్ చేసినాం. ఇప్పుడు అక్కడ చైర్మన్ నుంచి సెక్యూరిటీ వరకు ఎవరైనా కానీ ఆ స్కార్ప్ పట్టుకోవాలి, సర్వీస్ చేయాలి. మీరు కైలాసపురి లోపలికి వచ్చిందంటే 1 గంట ధ్యానం చేస్తే 2 గంటలు సర్వీస్ చేయాలి. అది రూల్ ఈసారి. బాగుందా? ఎందుకంటే ఎన్నో పనులు ఉన్నాయి.
చెత్త చెదారము, మానిటరింగ్, టాయిలెట్స్, వచ్చిన వాళ్ళు పలకరించాలి. ఎందుకంటే ఈ సంవత్సరము ఎంతోమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు. కొత్త వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నన్ను ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, విఐపీలు, రకరకాల మనుషులు వస్తామని. రాత్రి కన్నా ఓ ఫంక్షన్కి పోయినా, సార్ మీరు పేరెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారంట, మాది ఆర్గనైజేషన్ ఉంది, 2000 మంది ఉన్నాం సార్, మేము వస్తాం సార్ అని. అలా వినూతనంగా జరగబోతుంది. మనందరము ఈ సంవత్సరం మనకున్న అతి ముఖ్యమైన వర్క్ ఏంటంటే రియల్గా సేవలో పాల్గొనాలి. అది ఈ సంవత్సరం రెజల్యూషన్. అవునా? మరి ఏమంటలేరు, సపోర్ట్ కొడతలేరు. ఎందుకంటే చేయలేం, అంటే గ్రో కాలేం, పెరగలేం. ఇప్పుడు ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారిని పిలవాలంటే నేను ఒక మెసేజ్ పెడితే వచ్చేస్తాడు. నాకే భయం అయింది, ఎందుకంటే మన దగ్గర బాత్రూమ్ లేవు, చక్కగా ఇవి లేవు, ఇవి వంకర టింకర ఉంది అని ధైర్యం చేయలేకపోయినాం. కాబట్టి మనం ఎంతో కైలాసపురంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసినవే. అవి అభివృద్ధితో పాటు సేవ, కైలాసపురి సేవా కమిటీయా సంవత్సరం సేవా కమిటీ, అది సాంబశివరావు గారు దానికి హెడ్ ఉంటారు. అందరు పేర్లు రాసుకొని అందులో నిజమైన సేవ చేయాలి. వారానికి 2 రోజుల ఏ డేట్లు ఇస్తారు ఫిక్స్. మీరు ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఆ రోజు సెట్ కాదు. 1, 2, 3 నేను అక్కడ ఉంటాను, 7, 8, 9 ఆడ ఉంటాను. డేట్లు ఫిక్స్ చేసుకోండి. ఆ రోజు ఆటోమేటిక్ చంద్రకళ మేడం వస్తుంది, ఆ రోజు ఈ మేడం వర్క్ చేస్తుంది. అది పుట్టపర్తి మోడల్. పుట్టపర్తిలో 5 సంవత్సరాల వెయిటింగ్ ఉంటుంది సేవ చేయడానికి. దొరకదు, ఆసామాసి కాదు. మీరు అడగండి, ఇండియాలో వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సేవా ఆర్గనైజేషన్ అని ఆర్వి రావు గారు చెప్పినట్టు 5 సంవత్సరాల వెయిటింగ్. అందులో బాత్రూమ్లు అడిగేదానికి 10 years వెయిటింగ్ ఉంటుందంట. ఎందుకంటే మా అన్న కూడా పోయింది కదా, చాలా విశిష్టమైన వాషింగ్ అనేది. అలా సేవ డెవలప్ చేసుకుందాం, మన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. ఇలా 2024, 25, 26, 500 సంవత్సరాల నుంచి ఏదైతే ఎన్నో సమస్యలతో ఉండి రామ మందిరం ఎప్పుడైతుంది ఇనాగరేషన్? రేపు. ఎంత గొప్ప కార్యక్రమం అంటే వర్ణించలేని కార్యక్రమం జరుగుతుంది. అలానే 2027లో మన కైలాసపురి క్షేత్రం, పత్రిజీ శక్తిస్థల్ క్షేత్రం 100% అభివృద్ధి చేసి రేపు రామ మందిరం ఎలా ఇనాగరేట్ జరుగుతుందో 2024లో పత్రిజీ శక్తిస్థల్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రపంచానికి మనం అంత గొప్ప కార్యక్రమం చేసుకోవాలన్న సంకల్పం ఉండాలి. ఈ సంవత్సరం ఇక విమర్శలొద్దు, మాటలొద్దు, సేవ అనండి ఒకసారి. సేవ 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 గంతే. థ్యాంక్ యూ.